ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా నాయన, ఇక ఇంతవరకు నాయన ఈ యొక్క స్తుతి ఆరాధన ఈ కంచె కాపుదల ఉంచినందుకు స్తోత్రాలు. సంఘానికి నాయన ఇటు రీతిగా కాపరి ద్వారా ఈ స్తుతి ఆరాధన ఎంతగానో అనుకోలేనటువంటి స్తుతి ఆరాధన ఏర్పాటు చేసి అద్భుతంగా జరగటానికి సహాయం చేస్తూ నీకు వారి మేలులు మరలా చేకూరి సాక్షులై ఉండటం సహాయము నీ కృప కావాలి అని ప్రార్థిస్తూ సహాయం ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఎదురుకు రావాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. యేసురత్న గారు ఎలా వచ్చేయండి, అలాగే దర్యావేషు టైలర్ గారు వెంకటేశ్వర గారు వచ్చారా, ఎలా వచ్చేయండి, అలాగే సుధాకర్ కూడా రమ్మని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా సమయంలో సండే స్కూల్ పిల్లలందరూ వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. సువార్థికులుగా అనేక పర్యాయాలు పినమంట్ర ప్రాంతంలో చక్కని సువార్థ సభలు నిర్వహించినటువంటి ఆనాటి కాలంలో కన్వీనర్గా చక్కనటువంటి పరిచర్య చేసినటువంటి కుమారులు తక్కువరపు సుధాకర్ గారు వచ్చి ప్రత్యేకంగా పాట పాడాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి రావాలి మీరు సంఘ పెద్ద గారు. ఈలోగా సుధాకర్ గారు వచ్చే లోపల నీకూరి ఏవేలు గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, దేవాతి దేవ, నీకు వందనాలైనా స్తోత్రాలైనా. మరి నాయన మరి పేరేకములు పడి నాయన మరి అయ్యగారు నాయన మెకానిక్ గారు అలాగే సతీమణి గారు అయ్యా ఇక్కడ మీటింగ్ పెట్టాలి, బహిరంగ సభ జరగాలని అనుకున్నారు నాయన. యేసయ్య బిడ్డ కూడా విని నాయన ఆ హృదయంలో భద్రపరుచుకుంటారని నజరేయుని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.
ఈ ప్రాముఖ్యమైన సమయంలో, ఈ రాత్రి ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళుతుండగా మొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అనంతరము వాక్య పరిచర్య నిమిత్తమై ప్రియులు సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రాముఖ్యంగా ఈ సమయం మందు పండు గారు, విజయ్ కుమార్ గారు, విజయప్రభ గారు, ప్రభాకర్ గారు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివి వినిపించాలని తెలియపరుస్తూ ఉన్నాను. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం వచ్చి చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తున్నాం. అనంతరం సుధాకర్ గారు దయచేసి రావాలి. వాక్యం నిమిత్తమై, వాక్య పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయాలని మీకు తెలియపరుస్తున్నాను. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమయములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామక్షరణముగా ఉంచుము. నీ భుజమునకు నా నామక్షరముగా నుంచుము. అగాధ సముద్రముల జలముల ప్రేమను ఆర్పజాలదు. దేవుడి కొద్ది అక్షరం దేవుడు. మమ్మల్ని మిక్కలుగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా, మీకాయలు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికను ప్రభువ వారి కుటుంబానికి మేలుకరంగాను, వచ్చిన వారికి మేలుకరంగాను, అలాగే దైవ సేవకులైన ప్రభువ పరిచయం చేయుచున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగోనైనా వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే రావడానికి సిద్ధపడుతున్నారో వారి సకాలంలో రప్పించేటట్టు సహాయం చేయండి. మా మధ్యలో ఉన్నటువంటి సైతాను శోధనను దూరపరచండి. ఇదిగోనైనా ఈ చిన్న ప్రార్థన మీ పాదసన్నిధి చేర్చుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిక్కిలేనంతో బ్రతమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, ఇటు రీతిగా ప్రభా, ఈ యొక్క ప్రార్థన కూడికు ఎందు నిమిత్తం జరుగుతున్నదో ప్రభా, నీ సేవకులను ఏర్పాటు చేసుకుని ప్రభా, మేమందరం కలిసి ప్రభా ఇటు రీతిగా ప్రభా నీ నామాన్ని ఘనపరచడానికి, నీ మాటలు వినడానికి ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి, కృపను బట్టి ప్రభా నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు అందిస్తున్న వాక్యంలో ప్రభా మాకు ఆ జీవాహారాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో మహిమకరంగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక గ్రామాల్లో ప్రభా ఇట్టి రీతిగా ఈ సభల ప్రభా జరుగుటకు, కూటములు జరుగుటకు ప్రభా అనేక మందిలో ప్రభా జ్వాలలు లేకుటకు సహాయం దయచే ప్రభా. అనేక మంది యవనస్తులు లేపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ కడవారి దినాలలో, అంచె దినాలలో ప్రభా ఉన్నాం ప్రభా. యేసయ్య మాకు కావలసినటువంటి ప్రభా ఆత్మీయ బలం దయచే ప్రభా. ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని స్థానిక సంఘపతి గారు, మారి గారు వచ్చి ప్రార్థన చేయాలని తెలియపరుస్తున్నాను. అడుగుచున్నావు తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు చక్కగా ప్రార్థించినటువంటి సంఘ పెద్ద మారి గారు, అలాగే సుధాకర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు ఎదరికి జరగండి, ఎదరు కుర్చీలోకి వచ్చేసేయండి. పండుబాబు కొంచెం చూడండి, ఎదరు పంపించిన వాళ్ళు ఎదరు కుర్చీలోకి. అమ్మ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కుర్చీలో కూర్చోవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అమ్మ అక్కడ పెద్ద ఎవరు ఉన్నారు, కూర్చోండి, కూర్చేయండి. అమ్మ కింద కూర్చోండి, కూర్చోలేయండి. ఇందులోనికి దైవజనులు రాజేశయ్య గారు కూడా వచ్చినారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారు ప్రత్యేకంగా 21 days అనగా చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. ఈ కూడుకుని ఏర్పాటు చేసామని చెప్పగానే పెందలగాడ ముగించుకుని మన మధ్యలోకి వచ్చారు అమ్మగారు. వారి సంఘస్థలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సౌండ్ కొంచెం నాన్న కస్టమర్ సాక్షిగా రూపంలో చెప్పబోతున్నారు. ఈరోజు చాలా మందికి మన న్యూ బాప్టిస్ట్ సంఘంలో చెప్పాను, ఎందుకు ఈ కూటాలని అంటే దేవుని ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది, బలవంతం చేస్తుంది. ఎందుకనంటే నామంలో వేదిక మీద ఉన్న దైవజనులైన వారందరికీ ముందుగా ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి వందనాలు.
అలాగే మా పెద్దలకు వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమించిన తండ్రి, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు. మమ్మల్ని గురించి మీరు తలంచిన తలంపులు అవి ఎంతో గొప్పవి నాయన. ఈ రాత్రి మీ దాసులైన వారిని, అమ్మగారిని మీరు ప్రేమించి ప్రేరేపించి దేవరికి ఇచ్చిన దర్శనం ప్రకారంగా ఈ 2వ నెలలో ఈ కూడిక ఈ ప్రాంతంలో మాకు దగ్గరలో జరగటానికి మీ దాసులను తోడుకుని వచ్చి సభ జరగటానికి మీరు కృప చూపినందుకై స్తోత్రములు. ముందుగా మీ పక్షంగా మీ గొప్ప దయగలిగిన మాటలు చెప్పడానికి ఈ భాగ్యాన్ని వినటానికి కూర్చున్న బిడ్డలందరికీ అవకాశాన్ని మాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. మీరే మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. మంచిది పిల్లారా, చదవండి లేఖన భాగంలో నుండి మనం చదువుకున్నటువంటి అయ్యగారు చదివించినటువంటి పాత నిబంధన వాక్య భాగము పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. ప్రేమ మరణమంత బలమైనది. చాలు. చర్చిలో కూడా దేవుని ప్రేమను గురించి ఈరోజు మనమందరం పంచుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రాత్రి ఈ మాటలు ఈ పాటలు వింటున్న దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మీకు ఆరోగ్యాన్ని అనుగ్రహించును గాక. మీ ఆత్మలకు రక్షణ దేవుడు ఇచ్చును గాక. ఈ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక. పిల్లరా, ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ. మనం చర్చిలో లాస్ట్ నుంచి చెప్పుకున్నాం, ప్రేమ లేనివాడు నావాడు కాడు అని. ప్రియులరా, దేవుని ప్రేమ కలిగి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ కడవరి దినాల్లో ప్రేమ అనేక దోషములను కప్పును అని దేవుని యొక్క లేఖను మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగి దేవుని ప్రేమను పంచుకుంటూ ఇలాగ మనము ముందుకు సాగిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో దినాల్లో మనము ఉన్నాం. ఏ ప్రేమనైతే మనం అనుభవిస్తూ ఉన్నామో ఆ ప్రేమ కొరకై సాక్షులుగా బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆ ప్రేమను ప్రేమపూర్వకముగా పంచవలసినటువంటి ఆవశ్యకత ఈ దినాల్లో మరింత దేవుడు మన మీద ఉంచి ఉన్నాడు. పిల్లరా, మనం అనుభవిస్తున్నటువంటి ప్రేమను గురించి మనం చెప్పుకుంటే చాలు, ప్రజలందరూ దీవించబడతారు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమించినట్లుగా ఇంకెవ్వరు అలాగూ ప్రేమించలేదు. ప్రియులారా, ప్రేమను మరణంతో ఎందుకు పోల్చి రాయించాడు దేవుడు? ప్రియులారా, ప్రేమ మరణమంతా బలమైనది అని, బలవంతమైనదని. అంటే ప్రేమ గొప్పదా, మరణం గొప్పదా? ప్రేమే గొప్పది. ప్రేమ అనగా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ కలిగినటువంటి మనలను ఏది ప్రేమ నుండి మనలను విడదీయలేదు అని పౌలు భక్తుడు ఖచ్చితంగా ధైర్యంగా మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ గొప్పది. ప్రియులారా, ఈ రాత్రి ఒకవేళ ఈ ప్రేమ తెలియని వాడిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఈ ప్రేమ అర్థం కాని వాడిగా ఒకవేళ జీవిస్తున్నావేమో, దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కొరకై రక్తాన్ని చిందించిన దేవుడు,
నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఆయన ప్రేమతో నిన్ను నింపుతాడు. నిన్ను బహుగా దేవుడు ఆశీర్వాదిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం చాలా గొప్పది, బలమైనది. ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎంతోమంది పుట్టారు, చనిపోయారు, తిరిగి ఎవరు లేవలేదు. కానీ నీవు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరముల క్రితం శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై సిలువేయబడి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. ప్రియులారా, అందుకే ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రేమను కలిగి కడవరి దినాల్లో మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపిన వాడు ఎవడు? ఛాలెంజ్గా పౌలు భక్తుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ ప్రేమ కలిగి జీవిస్తున్న నిన్ను ఆ దేవుని ప్రేమ నుండి ఏది నిన్ను దూరము చేయలేదనేటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. పౌలు భక్తుడు ఆనాటి సంఘంలో ఉన్న సంఘ బిడ్డలైన వారందరితో మాట్లాడుతున్నాడు. ప్రేమ క్రీస్తు నుండి, క్రీస్తు ప్రభువైన దేవునిలో నుండి మనలను ఎడబాపదు, మనల్ని విడదీయలేదు. ఇంకా చదువుకుందాం చూడండి, అక్కడ శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపలేవు. అనుభవించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విడదీయలేదు దేవుని ప్రేమ నుండి ఇవేవి కూడా. కరువైనా, ఖడ్గమైనా, హింస అయినా, బాధ అయినా, మరి శ్రమలైనా, ఏదైనా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని ప్రేమ నుండి ఏది మనలను ఎడబాపలేదు. అందుకే దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమను మనం అందరం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు గనుక అలాంటి ప్రేమను మనము కలిగి, అలాంటి దేవుని మనము ప్రేమిస్తూ ఈ లోకంలో ముందుకు సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం లోకంలో పరిస్థితులు, శ్రమలు, హింసలు ఎన్ని ఎదురైనా కానీ కదా, పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవుని పిల్లలు ముందుకు సాగడానికి గల కారణం దేవుని ప్రేమ బలమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు లోకంలో నా ఇష్టానుసారంగా బ్రతికేవాడిని. మాది ఉండి మండలం పెదపుల్లేరు, గ్రామం పెదపుల్లేరు అంటే అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెదపుల్లేరు చాలా పేరుగాంచినటువంటి ఊరు. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కానీ క్రైస్తవుడిగా బ్రతలేకపోయాను. దేవునికి వ్యతిరేకంగా తిరిగేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి నన్ను దేవుని ప్రేమ ప్రేమించింది, ఆకర్షించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమతో నింపాడు. ఆయన ప్రేమను అందరికీ పంచడానికి ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రాత్రి నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ఆయన ప్రేమతో నింపిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ నీవు కూడా కావాలని ఆశపడుతూ ఉన్నట్లయితే, కోరుకున్నట్లయితే, ప్రార్థించినట్లయితే ప్రభు తప్పగా ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన జనాంగమా, నిజమే ఈ రాత్రి ఆ ప్రేమ కలిగిన దైవజనులు గనక
ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. వారి భారము కలిగి ప్రార్థిస్తూ ఉండగా వారి మనసులో ఒక భారాన్ని పెట్టాడు. ప్రతి నెలలో ఏదో ఒక గ్రామంలో సువార్తకుడికి ఏర్పాటు చేసి సువార్తను అందించు నా దాసుడని వారిని ప్రేరేపించడం జరిగింది. ప్రభు యొక్క దర్శనం ప్రకారంగా గడిచిన నెలలో నత్త రామేశ్వరంలో ఇలాంటి కొడుకుని ఏర్పాటు చేసి దేవుని నామాన్ని మాయంపరిచారు. ఈ నెలలో మన ప్రాంతంలో ఆ ప్రేమ ఇంత చక్కటి వాక్యాన్ని మనకి తెలియపరచడానికి ఆయన దాసులు ఎన్నుకుని వాడుకుంటూ ఉన్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ సభ ఏర్పాటు చేసిన దాసులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రభు వారిని ప్రేరేపించిన విధానాన్ని బట్టి అందరికీ మంచి మాటలు చెప్పాలి, అందించాలి. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఈ యొక్క సభను ఏర్పాటు మనలందరినీ ప్రేమించి ఆహ్వానించి ఇట్టి దేవుని ప్రేమను మరొకసారి మనందరికీ పరిచయం చేస్తూ ఉన్నారంటే కారణం దేవుని ప్రేమ వారిలో నుండి ప్రియులారా మనలందరినీ ప్రోత్సహిస్తూ ఉంది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు మరి ఈ కడవరి దినాల్లో మనమందరం కూడా ఈ ప్రేమ కలిగి ఒక ఐక్యతతో ముందుకు సాగిపోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. ఎందుకనంటే దేవుని ప్రేమ చాలా గొప్పది, దేవుని ప్రేమ చాలా విలువైనది. ఈ అవకాశాన్ని ఈ మాటలు చెప్పడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చిన దేవుని దాసులు చాలా గొప్పవారు. ఈ రాత్రికాల సమయంలో నేను ముగిస్తున్నాను. నాకు ఇచ్చిన సమయము ముగించబడి ఉన్నది కనుక ప్రేమ దీనికంటే బలమైనది, మరణము కంటే కదా బలమైనది. ఆ ప్రేమను నీవు నేను కలిగి ఇలాగ అన్యోన్యంగా ఆత్మీయంగా సహోదరి ప్రేమ కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను ప్రభు దీవించును గాక. ఆమేన్. చప్పలు కొడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సార్ రెండు చేతులు పైకెత్తి పిల్లల గమనించండి. ఒక దైవజనుడు ఇలాగే కాన్ఫరెన్స్ పెట్టడానికి ఒక పెద్ద హాల్ బుక్ చేసి ఆ హాల్లో మీటింగ్ పెట్టడం కోసం తెల్లవారితే మీటింగు, ఆ రాత్రి అడవిడిగా పనులన్నీ చక్కబెట్టుకుని ఆ మీటింగ్ హాల్లోకి వెళ్ళి మైకులన్నీ చెక్ చేసుకోవడానికి వెళ్ళి మైక్ చెక్ చేస్తూ ఉన్నాడు. అని చెప్తున్న మాట ఏంటంటే, రేపు చెప్పబోయే ప్రసంగం కూడా అదే. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడే మాట మీద దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్న వ్యక్తి మైక్ ఆన్ చేసి అదే రాత్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు, ఈ లోకంలో నిన్ను ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని 3 సార్లు చెప్పాడంట మాట. ఆ మాట చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటే పైనుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఏంటి ఆ శబ్దం అని అంటే, అయ్యా పాస్టర్ గారు ఒకసారి ఆగండి అన్నాడు. పైకి చూసేసామనికి లైట్లు కట్టి అబ్బాయి పైన కడుతూ ఉన్నాడు. పైన లైట్లు కట్టడానికి పని చేయడానికి వచ్చాడు. కానీ ఆ రాత్రి అనుకుంటున్నాడంట, నా పరిస్థితులు బాగోలేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు, నా కుటుంబస్తులు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఈ లైట్లు కట్టేసిన తర్వాత దెక్కోకుండా దీని నుంచి దూకి చనిపోదాం అనుకున్నాడంట వ్యక్తి. తెల్లవారితే వర్తమానం చెప్పాలి పాస్టర్ గారు, కానీ ఆ రాత్రి దేవుడు అక్కడ తీసుకుని వెళ్ళి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను ప్రేమించడం కొరకే తన ప్రాణాన్ని పెట్టడనే 3 మార్లు ఆ మాట చెప్పగానే ఆ వ్యక్తి హృదయంలో ఏదో తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. అందరూ చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రతి కూడుకుని ఎందుకు ఏర్పాటు చేశామనంటే, దేవుని ప్రేమ అందరూ తెలుసుకోవాలి. అది మాకు అర్థమైంది కాబట్టి ఆ ప్రేమను తెలియజేయడానికి ఇక్కడ నిలబడి ఉన్నాం. దైవజనులు తెలియజేస్తారు, ప్రేమ మరణము కంటే బలవంతమైనది. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద మానవులందరికీ కూడా తలవంచవలసిందే దేనికైనా అంటే మరణానికి.
మరణానికి ఖచ్చితంగా ప్రతి మానవుడు కూడా తలవంచవలసిందే, కానీ ఆ మరణానికి కూడా లెక్క చేయకుండా నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు ప్రేమనంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమ. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పునరా ఈ రాత్రి చక్కని మాటలు ప్రేమల గురించి తెలియజేసిన దైవజనులు, మన దైవజనులు, స్థానిక దైవజనులు ఆశీర్వాదం అయ్యగారికి, ఆయన ఎక్కువ సమయం చెప్తారనుకున్నాను, కానీ అయ్యగారిని అందరం చూసే సమయానికి ఆయన నేను తక్కువ చెప్పాలని ఎప్పుడు కూడా అలాగే చెప్తూ ఉంటారు. అలా చెప్పారు కాబట్టి వెనకాల ఆయన ఉండడం, మమ్మల్ని నిలబెట్టడం కాబట్టి ఇలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కార్యక్రమం తరపున ప్రత్యేకమైన వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఇద్దరు ఉన్నారు. మా పాస్టర్ మరి సాక్ష్యం చెప్పిన తర్వాత నేను మాత్రం ముగింపులో ప్రార్థనలు నడిపిస్తాను. ఈ రాత్రి ఒక బలమైన కార్యం మన జీవితంలో చూసి వెళ్ళాలి. ఒట్టిగా వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకనంటే ప్రేర ఆ ప్రేమ అర్థం కానంత కాలం మనం వాళ్ళని చూడాలి, ఈయన చూడాలని పరుగులు పెడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రేమ నువ్వు చూస్తే ఖచ్చితంగా దేవుడిని బలంగా వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. క్లుప్త వర్తమానం మన మధ్యలో ఉన్న దైవజనులు విల్సన్ అయ్య గారు అందిస్తారు. రండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి అంత మెల్లిగా చెప్పారు? ఇంతమంది స్వరం అదేనా? మేము మెల్లిగా చెప్పినా మీరు అందరూ అరవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలో వాళ్ళు చెప్పలే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ చెప్పండి. ఇప్పుడు ముందు చెప్పలేదు. ఇప్పుడు ఏంటి ఇక్కడ చెప్తే అక్కడ చెప్తలేదు, అక్కడ చెప్తే మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. అందరికంటే చక్కటి వర్తమానం ఆశీర్వాదం అయ్యగారు అందించారు. ఇంకా తర్వాత మళ్ళీ మేమేం చెప్పేది, మరి అయ్యగారు చెప్పమన్నారు కాబట్టి చెప్పాలి. ఈ చక్కటి మీటింగ్, నాకు ఇటువంటి మీటింగ్లే ఇష్టం. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసి తాడి చెట్టు అంత ఎత్తు స్టేజీలు కట్టేసి డిస్కో లైట్లు పెట్టేసి చాలా విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ రక్షణ కార్యం కనపడతలే. ఏం కనపడతలేదు? రక్షణ కార్యం కనపడతలే. మనము దేవుని పని ఎక్కడ ఏ విధంగా చేసినా అక్కడ రక్షణ కార్యం కనిపించాలి. ఒక మంచి మాట చెప్పారు ఇప్పుడు దేవ సేవకులు. సంఘములో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పుట్టినరోజులు వచ్చినా, చచ్చిన రోజులు వచ్చినా దగ్గరుండి పరిచర్య చేసేది ఎవరు? మన సంఘ కాపరి. ఎక్కువ విలువ ఎవరికి ఇవ్వాలి? మనం చెప్తా ఉండాలి. మీరు ఎవరికి ఇవ్వాలి? అలా కాకుండా బయట వారిని ప్రేమించొద్దని కాదు. ఇప్పుడు మేము అందరం బయట వాళ్ళమే, ప్రేమిస్తున్నారు, సంతోషం. ఎంతవరకు ఉండాలో చెప్పరండి, అంతవరకునే ఉండాలి. అది ఖచ్చితం. ఎందుకంటే దైవజనుని మనము ప్రేమించినప్పుడు దేవుడు కూడా పలికిన చక్కటి మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ఎంత అదేంటి ఎంత అంటే ఎంతో అంటున్నారు. ఎంత అంటే మీరు ఎప్పుడు కొలుసుకోలేదా? మీరు ఎంతవరకు ప్రేమించాడు యేసయ్య మనల్ని అంటే సిలువ మీద మరణించడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. చప్పట్లు కొట్టాలి అనిపించలేదు? అయ్యగారు స్టార్ట్ చేశారు. ఎవరైనా ప్రాణం ఇచ్చారా మన కొరకు? చెప్పరేంటండి? ఓసారి ఏలూరు ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో తన భార్యకి సీరియస్గా ఉండి బ్లడ్ అవసరమైంది. తన భర్త ఉన్నాడు, బంధువులు ఉన్నారు, మేము కొంతమంది చూడడానికి వెళ్ళాం. డాక్టర్ గారు వచ్చి, నీ భార్యకు రక్తం అవసరం అవుతుంది కాబట్టి ఇంకెవరు ఇచ్చేవారు లేరు కాబట్టి నీకు తప్పదు అన్నారు. ఎవరిని? భర్తనే. ఇవ్వాలా వద్దా? కానీ ఇవ్వనంటున్నాడు ఆయన. అరే నేను బ్లడ్ ఇచ్చేస్తే ఎలా బలం తగ్గిపోద్దేమో అంటే దాని ఆ మాటకి అర్థం ఏంటి? నా భార్య ఉన్నా పర్వాలేదు. మాట్లాడరేంటండి? ఒక భర్త మన కోసం ప్రాణం ఇవ్వడు, భార్య మన కోసం ప్రాణం ఇవ్వదు, పిల్లలు మన కోసం ప్రాణం ఇవ్వరు, ఇచ్చినా మనకు ఉపయోగపడదు. కానీ యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే
శిలువ మరణమగునంతగా ప్రేమించాడు. శిలువ మరణమగునంతగా ప్రేమించాడు. చనిపోవడానికి కూడా ఆయన రెడీ అయిపోయాడు. ఎందుకంటే నా పిల్లలందరూ కూడా రక్షణలోనికి రావాలి, నా బిడ్డలందరూ కూడా రక్షణ మార్గాన్ని చూడాలి, నా బిడ్డలందరూ కూడా ఉన్నతమైన రాజ్యానికి వెళ్ళాలి అనే ప్రేమ యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభులో ఉండడమే కాదు కానీ ప్రతి క్రైస్తవునిలో కూడా ఏముంటుంది చెప్పరేటి? అరే చెప్పండి, మాట్లాడండి అమ్మా మీరు. లేదా మీలో మాట్లాడేంటి? లేదా? ప్రతి క్రైస్తవులను కూడా ఉండేది ఏంటి? మొన్న ఈ మధ్యన భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం అంతా కూడా క్షుణ్ణంగా చదివేస్తే లాస్ట్లో ఒక్క మాటలో మిగిలేది ఏంటంటే ప్రేమ. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఏంటది? లోక సంబంధమైన ప్రేమ కాదు. లోకాల్లో కనబడుతున్న, అక్కడక్కడ కనబడుతున్న పిచ్చి పిచ్చి ప్రేమలు కాదు. ఆ ప్రేమ గురించి ఇప్పటికీ నాకు అర్థం కాల. ఏంట్రా అబ్బాయిని ప్రేమించాడంట, ఈయన ప్రేమించడం ఏంటి అసలు? నాకు ఇప్పటికీ అర్థం కాల. కొంతమందిని అడిగాను కూడా కుర్రోళ్ళని, ఏంట్రా అంటే ఏమో అంటున్నారు, వాళ్ళు కూడా అర్థం అవ్వలేదంట. అర్థం అవ్వకుండానే ఏం చేస్తారు? కానీ క్రీస్తు ప్రేమ అటువంటిది మాత్రము కాదు. క్రీస్తు ప్రేమ ఉన్నది కాబట్టి ఏ ఆత్మ నశించకూడదని దైవ సేవకులు ఎంత ప్రయాస అయినా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేవుని ప్రేమ. ఒక క్రైస్తవుడు యేసు ప్రభువును అంగీకరించిన వాడు ఎదుటి వారి మీద ద్వేషాన్ని పెంచుకోడు. వాడు పెంచుకున్నాడంటే వాడు దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధే. కోపం ఉండకూడదు, ఎదుటి వారిని ప్రేమించాలి. ఆత్మ ఫలములో ప్రధానమైన భాగము కూడా ఏంటది? అంతే కదా. మందిరంలో ప్రక్కనే కూర్చుంటారు, సమాధానం ఉండదు. కలిసి పాటలు పాడతారు, సమాధానం ఉండదు. అంటే ఈ వీరి మధ్యలో ఏమి లేదు, ఏం కనిపించడం లేదు? ప్రేమ కనిపించడం లేదు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి ఉపవాసాల నుండి పాటలు పాడి వాక్యాలు చదివి ఎన్నెన్నో చేసి నీలో ప్రేమ లేకపోతే, పౌలు గారు అదే అంటాడు కొరింథీ మొదటి పత్రిక 10 తీయక్కర్లా, అయిపోయింది అప్పుడే నా ప్రసంగం. 3వది స్టార్ట్ అవుద్ది ఇప్పుడు. దేవుని స్తోత్రం. పౌలు గారు ఏమంటాడంటే, నేను ఇన్ని కార్యక్రమాలు చేసి నాలో ప్రేమ లేకపోతే, గట్టిగా అనండమ్మా, మేము ఒక్కలమే అరవాలా? మీరు అరవలేరా? ప్రేమ లేనివాడనైతే చెప్పాలి, వ్యర్థుడను. ఉదయాన్నే వెళ్ళిపోతాడు యజమాని. ఎక్కడికి? పనికి. పొలం అయితే పొలం, ఉద్యోగం అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఉన్న తల్లులు చేసే పనేంటి చెప్పండి? ఏం చేస్తున్నారు? ఒక మాట చెప్పండి. నేను మీరు ఏం చేస్తారో తెలీదా? పనికి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్న వాళ్ళ సంగతి నేను అడుగుతున్నాను. ఇద్దరు పనికి వెళ్ళిపోయే వాళ్ళ గురించి నేను అడగడంలా. యజమాని పనికి వెళ్ళిపోయాడు, ఉదయం ఎప్పుడో 1 గంటకో 2 వస్తాడు తిరిగి. తల్లులు ఇంటికాడ ఉంటారు ఖాళీగా, బట్టలు ఉతుకుతారు, అన్నం తయారు చేస్తారు, క్యారేజ్ ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత 11, 11:30, 12 మ్యాక్సిమం వర్క్ అంతా అయిపోద్ది. నెక్స్ట్ చేసేదేంటి? చప్పట్లో కొట్టడం. ఆవిడికి ఒప్పుకుంది. అతిక్రమములను దాచిపెట్టుకుని వాడు చక్కగా ఒప్పుకున్నావు, ఈ రోజే నువ్వు మార్పు పొందుదువుగాక. వీళ్ళందరూ అదే గ్రూప్ అమ్మా, కానీ ఇలా చదువుతారు అందరూ. వీళ్ళు దొంగలు, ఒప్పుకోలే, వరదలరు, ఒప్పుకోవాలంతే. ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టేయాలంతే. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కోసం మన యజమాని కష్టపడడానికి వెళ్ళాడు. చాపేసుకొని మోకాళ్ళేసి, అయ్యా నా యజమాని నా బిడ్డల కోసం నా కోసం కష్టపడడానికి వెళ్ళాడయ్యా, కాపాడండి నాయన, కాపాడండి నాయన. రోజులు ఎలాగొన్నాయో తెలుసా? మా గురించి మేము చెప్పుకుంటే నవ్వచ్చు, మీరు చెప్పాలి తప్పదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. గూడెం ప్రాంతంలోనే ఒక ఉపవాస ప్రార్థన కూడికి వెళ్ళాను. 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. పాస్టర్ గారి ఇల్లు పక్కనే. నేను డైరెక్ట్గా మందిరంలోనికి వెళ్తున్నాను. కూటం జరుగుతుంది, ఉద్యోగంగా పాటలు పాడుతున్నారు, జనం అందరూ వచ్చేసారు, అంత బాగా జరుగుతుంది.
పాస్టరమ్మ గారు 2 కుర్చీలు వేసుకుంది, ఒక కుర్చీలో కూర్చుంది, ఒక కుర్చీలో కాళ్ళు వేసుకుంది, ఎదురుకుండా టీవీ పెట్టుకుంది, చక్కగా మొగల రేకులు చూసేస్తుంది. నిజమండి, బలిపీఠ మీద ఉండి చెప్తున్నాను. చాలా కష్టం. ఎంత ప్రయాసపడుతున్నాను. ఇందాక చెప్పాడు దైవజనులకి ఎన్నో కష్టాలు, ఎన్నో అంటే కష్టం అంటే అందరికీ ఉన్నాయి కష్టాలు, మా అందరూ ఎక్కువ ఉంటాయి ఆయనకి. ఇటువంటి మీటింగ్ పెట్టాలంటే ఎన్ని ఆలోచనలు, ఎందుకంటే చక్కటి సహకారులు, చక్కటి సంఘ పెద్దలు, మరి ఆశీర్వాదం అయ్య గారు మా అందరికీ వెన్నుముక్క లాంటి వాళ్ళు అనమాట. చక్కగా బలపరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక విశ్వాసి చేయవలసిన పని అది. నువ్వు అది చెయ్యడం లేదంటే విశ్వాసివి కాదు. ఎవరో విశ్వాసికి అబ్బాబే అంత అందంగా పలకూడదు. ఏమంటారు అది? ఇండైరెక్ట్ పదాలను ఏమంటారు? చదువుకున్న పిల్లలు చెప్పండి. విశ్వాసి ఇండైరెక్ట్ పదాలు ఉంటాయి కదా, కుడి వ్యతిరేక పదాలు, కుడి ఎడమ, నీళ్ళు, ఇంకా విశ్వాసండంతో విశ్వాసి కానివాడు ఎవడంటే పిశాసి. పిశాసి ప్రార్థన చేయడు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. నేనే కనపడాలి పైన, నన్నే పొగడాలి, నన్నే పిలవాలి, నేనే కనపడాలి. నువ్వు దేవునికి కనపడాలి, మనుషులకు కాదు. ఎవరు కనిపించాలి? దేవునికి కనిపించాలి. పౌలు గారు అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నేను ఇంత పరిచర్య చేసి, ఎన్ని త్యాగాలు చేసి, ఇన్ని కార్యక్రమాలు చేసినా నాలో ప్రేమ లేకపోతే, నీ భర్త మీద నిజముగా ప్రేమ ఉంటే డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపు నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, బిడ్డలు స్కూల్కి వెళ్ళారు నాయన, వ్యాన్ మీద వెళ్ళారు నాయన, క్షేమంగా వెళ్ళాలి నాయన, క్షేమంగా రావాలి నాయన, బోల్డ్ అంత పని ఉంది మన మీద. అవన్నీ విడిచిపెట్టేసి చక్కగా రిమోట్ పట్టుకొని కొట్టి 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 ఆయన పనికి వెళ్ళి వచ్చేసరికి, అయ్యా మెళ్ళలాగేస్తున్నాయి బాబా, కర్ర తీసుకొని కొట్టాలి మేడం మీద. అప్పుడు పౌలు అంటున్నాడు భక్తుడు, ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రేమ లేనివాడనైతే చెప్పాలి, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను. చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. మా పాస్టమ్మ గారి మీద నాకు ప్రేమ ఎక్కువే, పిల్లల మీద కూడా ప్రేమ ఎక్కువే, అలాగని అందరి మీద ప్రేమ ఎక్కువే, ముఖ్యంగా ఆడవాళ్ళంటే మరీ ప్రేమ ఎక్కువ. ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు అంత ఇంట్రెస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళని ఎవరైనా తిట్టినా, కొట్టినా, బాధ పెట్టినా అసలు మనసు ఆగదు, చంపేయాలనిపించేది, కానీ చంపను. దేవుని స్తోత్రం, ప్రార్థన చేస్తామంతే. ఏదైనా ఇచ్చాననుకో పాస్టమ్ గారికి, ఏదో ఒక యాపిల్ కానీ ఫ్రూట్ కానీ, ఇదిగో అంటే వద్దులే అంటది ఆవిడ. ఫస్ట్ డైలాగ్ ఏంటది? వద్దులే అంటది. నేను వెంటనే ఆవిడ ఎదురుకుండానే తినేస్తా. నాకు ఆ అలవాటు. ఆవిడ అనుకుంటుంది ఇంకా రెండోసారి డైలాగు వాడకూడదు అనుకుంటుంది, జాగ్రత్త పడిపోద్ది. కానీ నేనేం చేస్తానంటే మరో ఫ్రూట్ దాచి ఆవిడ కోసం వచ్చి అడుగుతాను అనమాట. ఆమె అనుకోండి ఇది ఒకటే ఉందేమో, నేను వద్దన్న వెంటనే తినేసాడు, అసలు చూసి అసలు పేముందా అన్నట్టు మాట్లాడుతాను అనమాట. పౌలు గారి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతంలో జ్ఞాపకం చేసుకున్నాం, ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. పౌలు గారు చెప్పిన విధంగానే ప్రేమ లేని వారమైతే ఏమైపోతాం? మనము వృద్ధులమైపోతాం. ప్రేమ కలిగి దేవుని రాజ్య సువార్త ప్రకటించవచ్చు. ఇంకా రోజులు లేవు, చాలా దగ్గర పడుతుంది. మనమందరం పైకి వెళ్ళిపోయి రోజులు దగ్గర పడిపోతూ ఉన్నాయి. ఇంకా చాలా టైం ఉందిలే బాప్తిసం తీసుకోవడానికి, మారు మనసు పొందడానికి ఇంకా చాలా టైం ఉందిలే. చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, స్టాండర్డ్ అయిపోలే, పెళ్ళి అయిపోలే, పిల్లలు అయిపోలే, అప్పుడు చూద్దాం దేవుడి సంగతి. ఈ లోపు నీ ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ఈ రాత్రి ఈ కూడిక మన కోసమే పెట్టాడేమో దేవుడు, మన కోసమే ఏర్పాటు చేశాడేమో అని నిరీక్షణ కలిగి మనం ఆలోచించుకుంటూ దైవ సంబంధమైన ప్రేమ కలిగి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మైకేలయ్య గారికి వందనాలు. చప్పలు కూడా దేవుని మహిమపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొదటిగా దైవజనుల ఆశీర్వాదం గారు దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. రెండోది ఏంటి చెప్పండి? ప్రేమ లేకపోతే వ్యర్థుడను. ఇది చెప్పడం చాలా సులువే, కానీ యేసు ప్రభువు వారు చెప్పారు, చెప్పింది చెప్పినట్లుగా చేశారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. తీసుకుని వచ్చి
ఈ వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నాం. మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే రాళ్ళతో కొట్టి చంపేమంది. కాబట్టి మీరు రాళ్ళతో కొట్టి చంపేయమంటావా, ఏం చేయమంటావని చెప్పి యేసు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, కరెక్టే, మీరు అన్నది కరెక్టే కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేయండి. కానీ ఒక మాట, మొదటగా మీలో పాపం చేయని వాడెవడో రాయి వేయండి అన్నారు. రాయి వేయండి అని చెప్పి యేసు ప్రభుల వారు తల దించుకొని ఏదో రాస్తూ ఉన్నారు. చివరికి ఒక్కొక్కరు వారి పాపాల జ్ఞాపకం వచ్చినాయి. అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకెవరు మిగిలారు? ఆ స్త్రీ ఒక్కత మాత్రమే మిగిలింది. యేసు ప్రభుల వారు తల ఎత్తి చూసేసమ్మనికి ఎవరు మిగిలారు? ఆ స్త్రీ ఉంది. ఆయన అంటున్నాడు, అమ్మా నిన్నెవరునో శిక్షించలేదా అని అడిగారు. ఎందుకు ఆయన తలదించుకున్నారంటే భక్తులు చెప్తున్నారు మాట, తండ్రి తన బిడ్డను ప్రేమించినప్పుడు తన కుమార్తె కానీ తన కుమారుడు కానీ ఎవరైనా పాపం చేస్తే నలుగురు వచ్చి నీ కొడుకు నీ కూతురు ఇలా చేశారని అంటే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? తలదించుకుంటాడు. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఆ స్త్రీని బట్టి తలదించుకున్నారు. ఎందుకో తెలుసా? ఆమె నా కుమార్తె, నా కుమార్తె కాబట్టి మీరు చంపాలనుకున్నారు, కానీ నేను తలదించుకునే స్థితిని నా కుమార్తె తీసుకుని వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ శిక్షించలేదు, కానీ యేసు ప్రభుల వారు అంటున్నారు, అమ్మ నేను కూడా నిన్ను శిక్షించను, ఇక నుంచి నువ్వేం చేయొద్దు, పాపం చేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియరా, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపిన ప్రేమ ఏంటో తెలుసా? ఆ స్త్రీని వాళ్ళందరూ వ్యభిచారిగా చూస్తున్నారు, కానీ నా దేవుని ప్రేమ కన్న కూతురు కంటే ఎక్కువగా చూస్తున్నారు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మాటలు వింటున్న వారు ఇంకనూ కూడా పాపంలో జీవిస్తూ ఉంటే నా ప్రభు కూతురుగానో కొడుకుగానో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం నిలబడి ఉన్నాం. అదే దేవుని మహా గొప్ప ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకున్న మనము ఆమెకు చెప్పినట్లుగా ఇక్కడి నుంచి మనం ఎలా ఉండాలి తీర్మానం చేసుకుని ప్రభుకు ఉపయోగపడేవారుగా మనం ఉండాలి. మొదటిగా దైవజనులు ఏం చెప్పారు తెలుసా? దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని వేరు చేయలేదు. రెండో మాట, ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నారు కదా. ఈ రాత్రి రెండో మాట మనం విన్నాం. ప్రేమ మనలో ఉంటే ఫలిస్తాము, ప్రేమ మనలో లేకపోతే ఎవరు మనం? వ్యర్థులం. ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఎదుటి వాణి పాపాలు ఎత్తి చూపించేవారుగా, ఎదుటి కుటుంబాన్ని పాపాలు ఎత్తి చూపించేవారుగా ఉంటే ఈ రాత్రి దేవుని ప్రేమను బట్టి మార్చబడదము గాక. చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మూడవదిగా దైవజనులు వెలగలవారి పాలెంలో ఆయా ప్రాంతాలు పరిచయం చేస్తున్న మా ప్రియ సోదరుడు, ఆ ప్రాణమంటి సహోదరుడు, ఎందుకంటే నాకు మాస్కెట్లో నుంచి మంచి పరిచయం కలిగిన మా ప్రియ సహోదరుడు, కుమారుడుగా నేను భావిస్తూ ఉంటాను. కిషోర్ గారు వచ్చి వారు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్య వార్త మనం అందిస్తారు. తర్వాత సాక్ష్యంలోనికి ముగింపులోనికి మనం వెళ్ళబోతున్నాం. మొదటిగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, అలాగే స్థానిక దైవజనులు ఆశీర్వాదం అయ్య గారికి, అలాగే యాజక సమూహ మంత్రికి కూడా, అలాగే చేరువచ్చినటువంటి దేవుని జగనాంగ మంత్రికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభవందనాలండి. ఈ రాత్రి గల సమయంలో దేవాతి దేవుడు ఈ రీతిగా మీ మధ్యన నిలబడడానికి గొప్ప యోగ్యతనిచ్చాడు. అయితే ఇక్కడ ఉన్న వారి మధ్యన నేను నిలబడడానికి కానీ ఈ స్థలాన్ని సమీపించడానికి కానీ నేనైతే యోగ్యుడిని కాను. కానీ దేవుని మహాకృప చేత, ఆయన వాత్సల్యత చేత మమ్మల్ని వెతికి రక్షించుకుని ఈ రీతిగా ప్రభు సన్నిధిలో నిలబెట్టుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించారు. అందరం బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ఇక్కడ ప్రేమను గూర్చి మరి ఇద్దరు సేవకులు మాట్లాడడం మనం చూసాం. అసలు ఇక్కడ ప్రేమకు ప్రతిరూపం మీ స్థానిక దైవజనులే అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక సంఘంలో వేరొక దైవజనుడు వచ్చి ఇలాగా మీటింగ్స్ పెట్టడం ఈ సేవకుడు కూడా ఒప్పుకోవడం నాకు తెలుసు. అలాంటి ప్రేమ కలిగినటువంటి సేవకుడిని మీరు పొందుకున్నారు కాబట్టి ఆయన బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ లేనివాడు అంటే వ్యర్థుడు కదా. మరి నేనేం చెప్పాలి, అందరూ చెప్పేసారు ప్రేమ గురించి. చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా
అందరి కొరకు ఒకడు మృతి పొందిను గనుక అందరూ మృతి పొందితిరనియు. సరిపోద్దమ్మా, సరిపోద్దు. ఈ పరిశుద్ధ లేఖన భాగం ద్వారా దేవాది దేవుడు మనతోటి మాట్లాడును గాక. ఏమో స్వరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్కు మనతో మాట్లాడును గాక. ఏం చేస్తుందంట? ఈ ప్రేమ బలవంతం చేస్తుందంట. మొదట ప్రేమ ఎలాంటిదంట? మరణము కంటే బలవంతమైనది. ఇప్పుడు వివాహమైనటువంటి స్త్రీలు, దయచేసి దేవుని స్తోత్రం చెబుతామా. వివాహమైనటువంటి స్త్రీలండి, దేవునికి స్తోత్రం కలిగిన కాక. మీ భర్త మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియాలంటే మీ భర్త ముందే పక్కింటి ఆయన పొగడండి. ఆయన చూసారా ఎంత సంపాదించాడో, ఆయన చూసారా వాళ్ళ భార్యని ఎలా ప్రేమిస్తున్నాడో, ఆయన చూసారా ఆవిడికి ఎలాంటి చీర కొన్నాడని పొగండి ఒకసారి. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ ఏంటో మొత్తం బయటపడిపోద్ది అప్పుడే. ఏమా, దేవునికి స్తోత్రం కలిగిన కాక. అలాగే మరి మా పురుష సమాజం కూడా మరి మీ భార్యలు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే మనం కూడా ఎలా తెలుసుకోవాలి? ఏదైనా అడిగారు అనుకోండి, చేతలు బాగుందనుకోండి అంటారా? అనం దేవుని బిడ్డలుగా. ఎందుకంటే వారిని మనం ప్రేమిస్తాం కాబట్టి. వారు పుట్టింటికి వెళ్తా ఉన్నారనుకోండి, వెళ్తానన్న సమయానికి మనం ఎక్కడికైనా పని మీద వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు కనపడుతుంది అమ్మగారి ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కానీ మన తల్లులు అలా చేసేటువంటి వారు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రోజున దైవ లేఖన భాగం మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అనేక మంది దైవజనులు ఉన్నారు. క్రీస్తు ప్రేమ ఏంటంటే మమ్ములను బలవంతం చేస్తుంది. యోహాను సువార్త 3:16 దేవాతి దేవుడు అంటున్నాడు, దేవుడు ఈ లోకమని ఎంతగానో ప్రేమించాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి పంపించారు. పంపించినటువంటి ఆయన ఏం చేస్తున్నారంటే, ఆ లోక 19:10 చూడడమే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు కదండి. ప్రేమ మరణమంత బలమైనది, ప్రేమ లేనివాడు వ్యర్థుడు కదండి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. అంటే క్రీస్తు ప్రేమను ఎరిగి రక్షణానుభవంలోకి వచ్చి సంఘాన్ని ప్రేమిస్తూ సంఘ సహవాసంలో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నటువంటి మనం దైవ సేవకుని ప్రేమించగలుగుతున్నామా? రెండవది, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని, నీకున్నటువంటి తోబుట్టువులు కానీ కుటుంబ సభ్యులు కానీ మనము ప్రేమించగలుగుతున్నటువంటి ఆలోచన చేయాలి. ఈ రోజున మరి దేవుని యొక్క సముఖంలో గర్వంగా చెప్తున్నాడు దైవజనులు బట్టి, 2024 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, మరణయాతనలు, భయంకరమైనటువంటి బలహీనతలు వచ్చినప్పటికీ కూడా నాయన ఇంత పరిచర్య చేస్తున్నాం, మాకే ఎందుకు ఇన్ని కష్టాలని చెప్పి ఇప్పుడు అనుకోలేదు. ఎప్పుడు మీటింగ్ పెట్టాలి, ఏదో ఒక కొత్తదనం, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఎలాగ బలపరచాలని చెప్పి అనేక దినాల నుంచి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. ప్రతి నెల కూడా ఒక ప్రాంతంలోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తమానమును ప్రకటించాలి. ఎందుకని? దేవుని ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది. ఎందుకని? ఈ రోజున క్రైస్తవ బిడ్డలుగా దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నటువంటి యవన జనమంతా ఏమైపోతున్నారంటే తాగుబోతులు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు, తల్లిదండ్రులకు లోబడినటువంటి వారు అయిపోతున్నారు, వాక్యానికి విధేయత చూపించినటువంటి వారు అయిపోతున్నారు. గల కారణం ఏంటంటే ప్రేమ వారిని బాల్య దినాల్లో దర్శించలేదు కాబట్టి. వాక్యము దర్శిస్తే బాలుడు నడవలసినటువంటి ఆ త్రోవను వారిని నడిపించగలిగితే ఏం చేస్తాడంటే పెద్దవాడు అయిన తర్వాత వాడు తప్పు చేస్తాడా? చేయడు. దేవుని మందిరానికి వచ్చి బయట తిరుగుతాడా? తిరగడు. దైవ సేవకుడిని దూషించుతాడా? దూషించడు. ఇలా ఈ రోజున దైవ సేవకునికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామంటే మనలో ఏమి లేదంటే వ్యర్థులుగా ఉన్నామండి. మేము ఒకసారి గమనించుకోవాలి. ఈ రోజున మీ పాస్టర్ గారే ఉన్నారు కదా, ఆయనే చెప్పొచ్చు కదా, ఆయన చెప్తే కూడా మీరు వింటారు కదా వాక్యం. ఆలోచన చేయండి, మన కుటుంబంలో మన బిడ్డలు మన మాట వింటలేదు అనుకోండి, ఏం చేస్తాం? ఏం చెప్తాం? వాళ్ళ మేనమామకో వాళ్ళ చిన్నానుకో ఎవరో ఒకరిని పిలిపించి వీడు నా మాట వింటలేదు కానీ కొంచెం మాటలు చెప్పి అంటారు కదండి. ఇందాక అయ్యగారు ఒక మాట చెప్పారు, మీకు ఏది వచ్చినా మీ సేవకుడే అని కదా. మీ సేవకుడికి నేను అనుకుంటాను మీరు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, అందరూ కూడా దైవికంగా దేవుని మందిరంలో చక్క కూర్చున్నారు. కానీ ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితం ఏంటో, ఆ ఒక్కొక్కరి ఆత్మీయ జీవితంలో ఎలాగ ఉన్నారో ఎవరు తెలుస్తుంది? మాకు తెలుస్తుందా? ఎవరు తెలుస్తుంది? మీ సేవకుడికి తెలుస్తుంది. సేవకుడు తెలిసినటువంటి వాడు సేవకుడు ఏం చేస్తాడంట, వాక్యము ద్వారా ఎత్తి పట్టుకుని నువ్వు ఏదైతే పాపం చేస్తున్నావో ఆ పాపము నుంచి విడిపించడానికి ఏం చేస్తాడంట, వాక్యముతోటి హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు. అలాగని చెప్పి శత్రువా
శత్రువమ్మ మీ సేవకుడు మనకి కాదు. ఎందుకని రక్షణ మార్గంలోకి మనల్ని నడిపించాలని, నీతిగల మార్గంలోకి మనల్ని నడిపించాలని, క్రీస్తులో మనల్ని పరిపాలన చేయాలని చెప్పి ఏం చేస్తాడంట, మనము ద్వేషిస్తున్న క్రీస్తు ప్రేమ ఆయనలో బలవంతం చేస్తుంది. కాబట్టి ఏం చేస్తాడంట, సంఘము నుంచి తిట్లు తినడానికైనా అవమానపరచబడ్డానికైనా సిద్ధపడతాడు సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఎంత లేకపోయినా ఏం చేశాడంట, మందిరము కోసం ఏం చేశాడంటే తెలుసా ఏమా, ఒక కట్టుకున్న అందంగా ఎంతో కాలం నుంచి గృహం కట్టుకోవాలండి. ఆ ఇంటిని ఏం చేశాడు, తనగా పెట్టేశాడు. మందిరం కావాలని చెప్పి ఆ ఇంటి గృహప్రవేశం కూడా అవ్వకుండా ఏం చేశాడంట, తనగా పెట్టేశాడు. ఇది కాదా బలవంతమైనటువంటి ప్రేమ? క్రీస్తు కోసం కాదా ప్రేమ? నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలి, అనేక స్థలాల్లోకి వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు కొరకు అనేక ఆత్మలను రక్షించి అనేక మంది యవ్వన సమాజాన్ని రక్షించి క్రీస్తు కొరకు సాక్షులుగా నిలబెట్టాలని చెప్పి ఆ ఆత్మ ఏం చేస్తుందంట, బలవంతం చేసేది. కాబట్టి మనము ప్రేమ లేనటువంటి వారమైతే వ్యర్థులు. దేవుని సన్నిధికి వచ్చి చక్కగా పాటలు పాడి కన్నీటి ప్రార్థన చేసేసి వాక్యాలు చకచకా చదివేస్తూ ఎన్నో ప్రసంగాలు చేసేస్తూ ప్రేమ లేకపోతే వేస్ట్. మనం మందిరానికి రావడం వేస్ట్, మన సమయాన్ని వ్యర్థంగా గడుపుకోవడం అన్నీ వేస్ట్. కాబట్టి ప్రేమ మనల్ని ఏం చేయాలంట, ఫలించాలి. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఎవరిని ప్రేమించారు, నశించిపోతున్నటువంటి ఆత్మల గురించి తీవ్రత కలిగి ఉన్నాడు ఆయన. దేవుడు లోకాన్ని సృష్టించి సమస్తాన్ని సంకల్పించి యాజకులను, నాయకులను, అధికారులను, న్యాయాధిపతులను, రాజులను అందరినీ నియమిస్తే వారందరి మాట కాదని ఏం చేస్తాడంట, ఈ ప్రజలందరూ కూడా చెడిపోయిన వారు అయి ఉంటే తన ప్రియ కుమారుణ్ణి ఖరీదనంగా పంపించేశాడు. ఈ రోజున వారు ఆశీర్వాదాలు లేవు. పక్కనే రాజేష్ గారు కూడా ఉన్నారు, ఆయన మందిరం నిర్మాణం చేసుకుంటున్నారు కదండి. ఆయనకి ఇల్లుందా? ఆయన మొన్న ఒకసారి కలిస్తే బండి కూడా లేదు సార్ నాకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ప్రేమ అంటే అది రుచి చూసిన వారికి తెలుస్తుంది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. సేవకుని మీద సెటైర్ వేయడం కాదు. ఏదైనా మాట ఇస్తే, మాట మాట్లాడితే వాక్యము ద్వారా నిన్ను సరిచేయాలని కానీ నీకు శత్రువు కాదు, నిన్ను హేళన చేయాలని కాదు. నీ సేవకుడు ఏం చేయాలంట, సరైన మార్గంలో నడిపించి నిన్ను నన్ను పరిపూర్ణులు చేయాలనే ఉద్దేశమే తప్ప ఆ ప్రేమే బలవంతం చేస్తుంది తప్ప ఆ ప్రేమే ఇంతమంది సేవకులకి ఈ స్థలానికి నడిపించింది. నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, వాక్య ధ్యానం చేస్తున్నాం, ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నాం, ప్రభుని స్తుతిగానాలు చేసి దేవుని మహిమపరుస్తున్నాం. నీ సమాజం గురించి చింత నీకు ఉందా? దేవుని ఆత్మలను నశించిపోతున్నటువంటి చింత నీకుందా? పక్కింటోళ్ళు పాడైపోతుంటే మనకి ఏం చేస్తాం, భలే ఉందరు నాన్న. మా చర్చిలో ఒక ఆవిడ ఉంటుంది, ఒక చిన్నపిల్లోడు కటింగ్ చేయించుకొచ్చాడు. ఎలాగంట, ఓ పక్క సైడ్ అంతా లేదు, ఈ పక్క జుట్టు అంతా ఉంది, ఈ పక్కన భలే ఉందని అన్నా అన్నది ఎటకారంగా. అదే వాళ్ళ అబ్బాయి ఎంచుకుంటే ఏం చేస్తారు, కొడతామో తిడతాం ఏదో చేస్తాడు. పక్కోడి పాడైపోతుంటే సంతోషం మనకి. ఈ రోజున క్రైస్తవం హేళన చేయబడుతుంది, సేవకులు హింసించబడుతున్నారంటే ప్రేమ కొద్దువైపోయింది. ఈ రోజున ఒక సంఘం వారంటే ఇంకొక సంఘం వారికి నచ్చదు, ఒక దైవజనుని అంటే ఇంకొక దైవజనునికి నచ్చదు. ఎందుకని ప్రేమ లేనటువంటి వారిగా ఉంటున్నాం, వ్యర్థులుగా ఉంటున్నాం, వ్యర్థమైనటువంటి పరిచర్య చేస్తున్నాం. ఎంతసేపు కూడా ధనాపేక్షతో కలిగి మేముండాలి, మేము కనబడాలి, మేము మాత్రమే మాట్లాడాలి, మాకు మాత్రమే వందనాలు చెప్పాలి, ఇది చెప్పినా మాకు చెప్పి మాత్రమే చేయాలని ఇలాంటి తలంపుతోటి ప్రేమ కొద్దువైపోయి సంఘంలో విశ్వాసంలో ఉన్నటువంటి ఆ ప్రేమ కొద్దువైపోయి ఈ రోజున ఏమైపోయిందంట, క్రైస్తవ్యం హేళనం చేయబడుతుంది. కాబట్టి ఈ రోజున అయ్యగారికి అమ్మగారికి వచ్చినటువంటి తలంపు, ఆ తలంపు పరిపూర్ణత కావాలి అంటే అందరూ ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, సజీవ యాగముగా తన్ను తాను దేవునికి సమర్పించుకున్నారు. మనం ఏం సమర్పించుకుంటున్నాం? 10 రూపాయలు కానికేయాలంటే చిల్లర మార్చుకొస్తాం కదమే. సేవకుడికి ఏదైనా అవసరం అయితే సంఘం ఉంది కదా అనుకుంటాం. ఆలోచన చేయండి, ఎలాగ నువ్వు సమర్పించుకుంటున్నావు? నువ్వు నిజంగా దేవుని ప్రేమను పొందుకుని వాక్యాన్ని తెలుసుకుని వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను, దేవుని బిడ్డను అని చెప్పి సమాజంలో చెప్పుకుంటాం కాదు. ఏం చేయాలంట, క్రియలు లేనటువంటి విశ్వాసము చచ్చిన వాళ్ళతో సమానం. మనం క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమే. మనం జీవించుచున్నామన్న పేరు మాత్రము నీకుంది కానీ
నీవు మృతుడివే అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున ఎక్కడ ఉండిపోయాం? ఆ ప్రేమ కలిగి జీవిస్తున్నావా? ఆ ప్రేమ చల్లారిపోయిందా? మొదట దైవజనుడితోటి నీతోటి ఉన్నటువంటి సంబంధం, సత్సంబంధం కలిగి ఉంటున్నావా? దేవునితోటి సహవాసం కలిగి ఉంటున్నావా? ఆత్మల పట్ల భారం కలిగి దేవుని సన్నిధిలో నిరంతరము నీ సేవకుని కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? మా సేవకుడు ఎక్కడెక్కడికి పరిచర్య చేస్తున్నాడు, ప్రభువా ఈ భయంకరంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? కానీ నువ్వు చేసినా చేయకపోయినా నీ గురించి, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితాల కోసం నిరంతరం ఎవరు శ్రమిస్తారంట? దైవజనుడు ఏం చేస్తాడంట? బలవంతం చేస్తుంది దేవుని ప్రేమ. ఇదిగో నా బిడ్డలు ఇలా బలహీనలు అయిపోయి ఉన్నారు, లేదంటే వారి గృహాల్లో వివాహాలు జరగట్లేదు, వారి బిడ్డలు స్థిరపరచబడలేదని నిరంతరం నీ కోసం కన్నీరు కాచేది ఎవరంటే ఆ బలవంతమైనటువంటి ప్రేమే. ఈ రోజున రక్షించబడినటువంటి మన జీవితాల్లో ఏం చేయాలంట? ఆత్మ నడిపింపు రాగలిగాలి. ఆ ఆత్మ నడిపింపు మనలో రావాలి అంటే మనము పరిపూర్ణమైనటువంటి ప్రేమలో నడిపించబడాలి. ఆలోచన చేయండి, మనం ఎక్కడ ఉండిపోయాం? దైవజనుడు వాక్యము ద్వారా హెచ్చరిస్తే శత్రువు అయిపోతున్నాడు కదా. బిడ్డలను తండ్రి తిడుతున్నాడు, దండిస్తున్నాడు అంటే గల కారణం శత్రువే. నా బిడ్డలను నీతి గల మార్గంలో నడవాలి, వారు గొప్పవారిగా ఉండాలని చెప్పి ఒక మాట అంటాడు తప్ప శత్రువే. అలాగే నీ సేవకుడు కూడా ఆయన దేవుని యొక్క ప్రేమ బలవంతం చేసి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు ఆశీర్వాదకరంగా మీరు ఉండాలి అని చెప్పి ఆశించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఏం చేస్తున్నాడంట? క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. బలవంతం చేసినటువంటి ఈ ప్రేమే ఎంతమంది జనాంగానికి దేవుని యొక్క సువార్తమానమును అందించగలుగుతుంది ఈ రోజున. కాబట్టి చేరి వచ్చినటువంటి మనమందరం కూడా మనము ఉన్నటువంటి సంఘం ఎలా ఉందో, సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, నేను వ్యక్తిగతంగా వాక్యంలో ఎలాగ జీవిస్తున్నాను, సేవకుడు చెప్తున్నటువంటి ఆ బోధకు అనుగుణంగా నేను తీసుకుని దేవుని వాక్యానుసారంగా నేను జీవిస్తూ దేవుని కుమారుడు ఎలాగైతే నశించిన దానికోసం వచ్చాడో, అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ పరిచర్య కొరకు మమ్మల్ని మేము సమర్పించుకున్నామో ఆ రీతిగా మనల్ని మనం ఏం చేయాలంటే క్రీస్తు కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు, సర్వ మానవాళి రక్షణార్థం మనం ఏం చేయాలంట? మనల్ని మనము సమర్పించుకోవాలి. సంఘానికి సహకరించాలి, సేవకుడికి సహకరించాలి, మన సమాజానికి సహకరించి మనమందరము ఈ క్రీస్తు ప్రేమను ప్రకటించగలిగితే, ఆ క్రీస్తు ప్రేమ మనలో చూడగలిగితే ఈ ప్రేమ ఏం చేస్తుందంటే సమాజాన్ని బలవంతం చేస్తుంది క్రీస్తు దగ్గరకు రావడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము అన్నీ చేసి మనలో ప్రేమ లేకపోతే ఏం చేస్తారంట? క్రీస్తును దూషింపజేస్తాం కదా. మిమ్మల్ని బట్టియే కదా నా నామము దూషించబడుతుంది. కాబట్టి ఈ వ్యక్తిగత ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏ రీతిగా మనం జీవిస్తున్నాం మనం పరిశీలన చేసుకుందాం. ఈ రోజున యవ్వన సమాజం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం నీ తల్లిదండ్రులు నిన్ను గద్దిస్తూ ఉంటే, హెచ్చరిస్తూ ఉంటే శత్రువులుగా చూస్తున్నామేమో. నన్ను అవమానపరుస్తున్నారు, లేదంటే నన్ను బలహీనపరుస్తున్నారని చెప్పి చింత కలిగి, ఆలోచన కలిగి తల్లిదండ్రులను శత్రువులుగా చూస్తున్నామేమో. కాదు కాదు, ఏంటంట నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి నీ తల్లిదండ్రులు నిన్ను హెచ్చరిస్తూ ఉండవచ్చు. కాబట్టి వారి ప్రేమను నువ్వు వ్యర్థపరచుకోకుండా యవ్వన ప్రాయంలోనే తల్లిదండ్రులకు లోబడి దేవునికి విధేయత కలిగి నువ్వు జీవించగలిగితే ఏమంటుందంట? మీరు చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం చివరి వచ్చులో 28వ వచ్చులో అన్న దేవుని సన్నిధిలో మరి కనిపెట్టి పాలు విడిచిన తర్వాత ఆ కుమారుని మందిరంలోకి తీసుకురాగానే సమూయేలు ఏం చేసేటంటే తెలుసంటండి, పాలు విడిచిన వయసు అంటే ఇంచుమించు ఎంత ఉంటుంది? ఇప్పుడైతే 6 నెలలకి 9 నెలలకి విడిచిపెట్టించేస్తున్నారు బలవంతంగా. అప్పట్లో ఏమన్నా ఒక 4 సంవత్సరాలు ఇచ్చేవారేమో, ఇప్పుడు 4 అనుకుందాం. అప్పుడు మందిరంలోకి తీసుకురాగానే బాలుడు ఏం చేశాడంట? మోకరిల్లి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మనము మన బిడ్డలకు ప్రార్థన నేర్పుతామో, మనము వాక్యాలు నేర్పుతామో, ప్రార్థన నేర్పుతామో, దేవుని సన్నిధిలో సహవాసం నేర్పుతామో, అన్నీ కూడా పెద్దవాడైన తర్వాత అదే త్రోవలో నడుపుతాడు కదండి. ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవాళ పాదిరింటి ఇలా చెప్పాడు, ఆడు నా గురించే చెప్పాడు అని అనుకో, పక్కన ఏమంటాడు? ఆడు పెద్దోడైన తర్వాత ఆడు కూడా అదే అంటాడు. కాబట్టి ఈ రోజున మన నెక్స్ట్ జనరేషన్కి ఆధ్యాత్మికంగా ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి నడిపింపు మనం నడిపిస్తున్నాం ఆలోచన చేయాలి. ఈ రోజున నీ ఎదుట ఉన్నటువంటి నీ దైవజనుడు నువ్వు ప్రేమించలేకపోతే ఆ కంటికి కనబడినటువంటి దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? దేవుని వాక్కు ద్వారా దర్శించబడి, పట్టబడి, ఆత్మలో బంధించబడి ఈ క్రీస్తు ప్రేమ బలవంతం చేసింది కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టి సేవకులందరూ ఏం చేశారంట?
పరిచర్య కొరకు సిద్ధపడ్డారు. దేవుని సంఘములో వ్యతిరేకత వచ్చిన, సమాజంలో వ్యతిరేకతలు వచ్చిన క్రీస్తు ప్రేమ ప్రకటించబడాలి. మాకు వెలుగునిచ్చినటువంటి దేవుడు, మేము దర్శించినటువంటి దేవుడు, మమ్మల్ని బలపరిచినటువంటి దేవుడు, మమ్మల్ని పవిత్రపరిచినటువంటి దేవుడు ఈ సమాజం అంతటినీ కూడా పవిత్రపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఇన్ని వ్యయ ప్రయాసాలతో ఏం చేస్తున్నారంట, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నారు. కాబట్టి ఆలోచన చేద్దాం, ఇటువంటి పరిచర్య వ్యర్థం కాకూడదంటే వింటున్నటువంటి వాక్యము, నువ్వు చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలో దేవుని సన్నిధిలో మనము పరిపూర్ణమై ఉండి ఈ రోజున యవ్వనస్తులుగా మనము బలపరచబడాలి. రానున్నటువంటి జనరేషన్ మనము సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు సమాజం ఎటువైపు చూసినా పాపం అనేటువంటి మురుకులు అనేది బంధించబడ్డది. ఆ పాపం అనేటువంటి మురుకుల నుంచి తప్పించబడాలంటే ఏం చేయబడాలంట, నా వాక్యము, దేవుడు ఏమంటున్నాడు, వాక్యము సబ్బు వంటిది కాదా, చాకలు వంటి సబ్బు వంటిది కాదా, సుత్తు వంటిది కాదా, అగ్ని వంటిది కాదా అంటున్నాడు. వాక్యము ఎవరినైతే దర్శిస్తుందో వారిలో క్రీస్తు ప్రేమ స్థిరపరచబడుతుంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం, ఈ రోజు నీ రాత్రి గల సమయంలో దైవజనులందరి సమక్షంలో ఈ క్రీస్తు ప్రేమ ప్రకటించబడుతుంది కదండి. మరణం అంతా బలవంతమైనది. నువ్వు చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా, ఫర్ సపోజ్ నేను లేననుకోండి, లేదంటే మికాయిల్ గారు ఉన్నారు, ఎంత పరిచర్య చేస్తున్నాడు, ఫర్ సపోజ్ ఆయన లేరు, దేవుని పిలుచుకున్నారు, పలానా సమయంలో మికాయిల్ గారు ఇంత పరిచర్య చేస్తాడు అంటాడు కదండి. ఒక తండ్రి ఉన్నాడు, ప్రతిరోజు వచ్చి తాగి తల్లిని, బిడ్డల్ని అందరినీ కూడా తిట్టి కొట్టి బాధిస్తూ ఉంటాడు. చచ్చిపోయినాడు అనుకోండి, ఏమంటారు, దరిద్రం వదిలిపోయింది, చచ్చాడు కదా. ఒక ఆత్మీయమైనటువంటి దైవ సేవకుడు మన మధ్య నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందమ్మా, ఆ ప్రేమ మనము మర్చిపోలేదు కదా. దేవదాస్ అయ్య గారిని మర్చిపోగలుగుతున్నాం. దేవదాస్ అయ్య గారు ఇంచుమించు 60 సంవత్సరాల వయసులో తమిళనాడు పట్టణంలో ఒక కొండ ప్రాంతంలోకి వెళుతూ, ఇక నాకు వయసు అయిపోయింది కాబట్టి పరిచర్య మానేద్దామని చెప్పి ఆ మీటింగ్ అనుకుంటూ వెళ్తున్నారంట. వెళుతున్నప్పుడు ఒక ఒంటెత్తు బండి ఆ కొండపైకి వెళుతూ ఉండగా తాను చాలా బరువు ఎత్తుకునే కొండ మీదకి వెళ్ళడం అంటే అసలు మామూలు వాహనాలే ఎక్కాలంటే కొంచెం స్లోగా వెళ్తాయి కదా. అలాంటిది ఒంటెత్తు బండి లోడ్ వేసుకుని అలా నడుస్తూ స్లోగా వెళుతూ ఏం చేసిందంట, ఆ ఎద్దు అలా పడిపోయి ప్రాణం విడిచిందంట. అప్పుడు అయ్యగారు అనుకున్నారంట, తన యజమాని కొరకు చివరి గడి వరకు ప్రయాసపడ, కానీ నా దేవుని కొరకు నేను అనుకున్నాను, ఒక తీర్మానం చేసుకున్నాను, ఇక పరిచర్య ఆపేద్దామని. కానీ ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాను, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను పరిచర్య కొనసాగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అదే క్రీస్తు ప్రేమ బలవంతం చేయడం అంటే. మన దగ్గర ధనం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, పలుకుబడి లేకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుందంట, నేను ఖాళీగా కూర్చొనేవదు, ప్రార్థన చేపిస్తుంది, ఆరాధన చేపిస్తుంది, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంచి ప్రతి పరిచర్యలో నువ్వేమంటావంట, వ్యర్థుడిగా కూర్చో ఏం చేస్తావంట. అయ్యగారు ఏం చేయమంటారు పని, అయ్యగారు ఎలా సహకరించమంటారు, నేను ఎలాగ ఉపయోగపడును, నేను ఎలాగ సహకరిస్తాను సంఘానికి అని చెప్పి నీలో ఉన్నటువంటి తలాంతులు ఏం చేస్తామంట, ఉపయోగిస్తావు కదా. విత్తనములు ఎక్కడెక్కడ పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళ పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని ఎక్కడ పడ్డాయంట, మంచి నీళ్ళ పడ్డాయి. మంచి నీళ్ళ పడినటువంటి విత్తనాలు ఏంటంట, ప్రేమపూర్వకమైనటువంటి విత్తనాలు, క్రీస్తులో పడినటువంటి విత్తనాలు, సంఘములో పడినటువంటి విత్తనాలు, సంఘముతో సేవకునితోటి సహవాసం కలిగినటువంటి విత్తనాలు ఏం చేస్తాయంట, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తాయి. ఈ రోజున మన కుటుంబాల్లో ఆశీర్వాదము కావాలి అంటే ఏముండాలంట, ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని వాక్యం సెలవు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడుతుందని చెప్పి 128వ కీర్తన చదువుతుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఏముంటుందంట, నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు గైకున్న వారు ఇలాగూ ఆశీర్వదించబడతారండి. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదాలు ఊరుకునే రావు కదమ్మా, డబ్బులు ఊరుకుని ఎవరికి రావు, ఈ గుర్తుంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇలాంటి వ్యయ ప్రయాసలతోటి ఈ క్రీస్తు ప్రేమ బలవంతం చేసి ఎంతమందికి స్వార్థ అందించగలుగుతుందంటే, దేవుని యొక్క దాసునికి ఇచ్చినటువంటి ఆ ప్రేమ బలవంతం చేసి ఆయన తినినా తినకపోయినా కుటుంబంలో ఎన్ని అవసరతలు అన్ని పక్కన పెట్టేసి దేవుని స్వార్థ జనాంగానికి ప్రకటించబడాలి. నశించిపోతున్నటువంటి యవ్వన సమాజాన్ని బలపరిచి ఆయా సంఘాల్లో యవ్వన బిడ్డల ద్వారా దేవుని నామము మహిమ
మహిమపరచబడాలని ఒక ఉద్దేశం. ఇక్కడ మీరు 10 మంది బలపరచబడితే మాతో వచ్చేయండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మీ ద్వారా దేవుని నామం మహిమపరుస్తాం. కాబట్టి ఇదే ఉద్దేశంతోటి అనేక మంది యవన సమాజాన్ని మనం రక్షించుకోవాలి. ఎవరిని? బయట వాళ్ళు మనకు వద్దు. యేసు ప్రభు వారు ఎక్కడికి పంపించబడ్డారంట? ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే నశించిపోయారో వారి దగ్గరికి పంపించబడ్డాడు. కాబట్టి దేవుని వాక్యం ఎక్కడ వెదజల్లుతున్నామంటే క్రీస్తును అంగీకరించి సహవాసం కలిగినటువంటి మన యొద్దకే ఈ సువార్త ఎందుకు ప్రకటించబడుతుందంటే యవ్వన సమాజము బలహీనమైపోయింది. యవ్వనస్తుల్ని కనుక మనము బలపరుచుకుని క్రీస్తులో బలపరుచుకుంటే వచ్చేటువంటి జనరేషను అలాగే సంఘాలన్నీ కూడా ఎలా ఉంటాయంట? బలంగా ఉంటాయి. దేవుని ప్రేమలో ఎలా ఉంటాయంట? వేరుపారి ప్రవహించేదిగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం అందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం? బలవంతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాము దేవుని సంఘంలో. ఒకవేళ ప్రేమ లేకుండా లోక సంబంధమైనటువంటి ఆచారంలో ఆదివారం రాగానే తెల్లటి బట్టలు వేసుకుని నల్లటి బైబిల్ పట్టుకుని పరిశుద్ధులుగా మందిరానికి వెళ్ళిపోతే మన పరిశుద్ధులు కాదు. ఎప్పుడంట? క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే ప్రేమ లేనివాడు నావాడు కాదు. కాబట్టి మనమందరము ప్రేమ కలిగి ఎలా ఉండాలంట? బలవంతం చెయ్యాలి. సంఘములో ఏది అవసరమో, సేవకుడికి ఏది అవసరమో, ఈ పరిచర్యలో ఏది అవసరం అని చెప్పి మనకున్న తలాంతుని బట్టి ఏం చేయాలంట? ఈ బలవంతము కార్యరూపం దాల్చాలి. అప్పుడే క్రీస్తు ప్రేమ ప్రకటించబడుతుంది. అనేక మందిని ఈ ప్రేమ పొందుకుంటారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరూ చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, చాలా చక్కని వాక్య వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. మొదటి మాట ఏంటి చెప్పండి అమ్మా? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎవరు కూడా విడబాప నేరనివ్వదు. అది శ్రమ అయినా, కష్టమైన, వ్యాధి అయినా, ఇబ్బంది అయినా, చివరికి మరణమైనా మనల్ని దూరము చేయలేదు. రెండోది ఏంటి చెప్పండి? ప్రేమ లేని వాడు వ్యర్థుడు. మూడో మాట ఏంటి? ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఇక్కడ దేవుని ప్రేమిస్తున్నాం మేము బాగా అన్న వాళ్ళు ఒక్కసారి చెప్పగత్తండి. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అన్నవాళ్ళు. దేవుడు ఖచ్చితంగా నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు. దేవుని ప్రేమించట్లేదా? రండి పైకి. దేవుని ప్రేమించట్లేదా? పైకంటే ఎత్తనమ్మా, కొత్తిమీర కట్టలాగా ఎందుకు? పైకంటే ఎత్తాను. ఒకసారి చేతులు తినాను అలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని మనం ప్రేమిస్తే నన్ను పంపుమని రమ్మో సంగమా, సంగమా, సంగమ రంగ స్థలమ మా చేతులు పైకి చప్పలు చేతులు పైకెత్తి ఎవరి పంపుదులు నా దరపున ఇలా ఎవరు పోదురు నాకై, ఎవరు పోదురు నాకై. పరమదేవుని హృదయ వేదన ఇది ఆహ్వానము నీకై, ఇది ఆహ్వానము నీకై. నేనున్నానని నన్ను పంపుమని రమ్మో సోదరా, నేనున్నానని నన్ను పంపుమని రమ్మో సోదరి. తరసాతానుని రాజ్యము వచ్చే, అరణ్య ప్రాంత సువార్త సంగమా, అరణ్య ప్రాంత సువార్త సంగమా, చేతులు పైకెత్తి బలంగా చెప్పబడుతూ ఆయన ప్రేమ తెలుసుకుంటే, దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉంటే, పాపమును విడిచిపెట్టాలనుకుంటే, ఆయన ప్రేమ లోకానికి పంచాలనుకుంటే, ఎంతో మంది నశించబోతున్న వరకు ఆయన ప్రేమను చూపించాలంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇక్కడ చాలా మంది